శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఈరోజు ఆరోగ్య సమస్యలతో ఆర్థికంతో బాధపడుతున్నవారు వారు ఎలా చేస్తే వారు అభివృద్ధిలోకి వస్తారు, దాన్ని ఏ విధంగా మనం సరి చేసుకోవాలి అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. మనకు అన్నిటికీ ఆ సర్వేశ్వరుడే దిక్కు. మీరు నమ్మకపోండి, భగవంతుని ఎవరైతే ఆరాధిస్తారో వారు ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తారు. వారి కులదైవమే కానీ లేదా వారికి నచ్చిన దైవమే కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. అనారోగ్య సమస్యలే కాదు, ఆర్థిక సమస్యలే కాదు, కుటుంబ తగాదాలే కాదు, ఏదైనా కానీ. దాంతోపాటు భగవంతుని ఆరాధిస్తూ మనం ఒక పనిని చేయాలి. వేదం ఏం చెప్తుంది? షడ్భాగంతు మనుష్యానం సప్తమం దైవతం. మన పనిని 7 విభాగాలుగా చేసుకోవాలి. 6 విభాగాలు మనం కష్టపడి 7వ విభాగాన్ని దైవానికి ఇవ్వాలి. అప్పుడు కానీ చేస్తాడు. కానీ మనం దీపం వెలిగించి నైవేద్యాలు పెట్టించి స్వామి నా పని కాదు, స్వామి నా కాదు. ఎవడైతే శ్రమ పడతాడో, శ్రమని ఆయుధమైతే విజయముని బానిస. శ్రమ లేకుండా ఏదీ రాదు. నువ్వు శ్రమ పడితే 7వ అంశాన్ని నీకు ఇచ్చేసి చేస్తాడు. ఇక జ్యోతిష్యం. మనం జ్యోతిష్యంలో లోపాలున్నా కానీ డెవలప్ కాలేము. ఖచ్చితంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కానీ ఆర్థిక విషయాలతో బాధపడేవారు కానీ చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్ చేస్తున్నారు, నా ఆరోగ్య సమస్యలండి. నేను అడిగాను వారిని, ఏమని? మరి హాస్పిటల్కి వెళ్ళారా? అన్నీ చెక్ చేయించుకున్నారు. గురువుగారు నా ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు సర్టిఫై ఇచ్చారు. ఏమని? నీకు పూర్తిగా హెల్త్గా ఉంది, ఏం జరుగుతుందో తెలియట్లేదు. మరి అప్పుడు డాక్టరే మీకు బాగా ఉన్నావు, నేను ఈసీజీ తీశాను, ఆ తీశాను, ఇవి తీశాను అన్నప్పుడు మనం ఏం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఇక దిక్కెవరండి? భగవంతుడే కదా. భగవంతుడు అంటే ఏమిటి? ఆ దారి తెలుసుకొని మనం శరణు వేడుకోవాలి. జ్యోతిష్యం ద్వారా అతనికి ఏదైనా మనకు గ్రహలోపం ఉంటే దాన్ని ఆరాధించాలి. గ్రహాలన్నీ భగవత్ స్వరూపాలే కదా. ఏ హోమాలు యాగాలు ఇవన్నీ చేయమనట్లేదు నేను. మీ జాతకం పరిశీలించిన తర్వాత దాని గ్రహానికి సంబంధించిన ఏదో మంత్రము, దానికి సంబంధించిన ఏదో ఒకటి ఆరాధిస్తే సరిపోతుంది. ఆర్థిక విషయాలు కుంటుపడిపోతూ జీవితాంతం ఏడుస్తూ ఉంటూ దుర్భరమైన స్థితిలో బ్రతుకుతూ ఉంటూ వ్యాపారాలు నడవక ఇంట్లో డబ్బులు వచ్చి ఎంతసేపు నిలబడకుండా దుఃఖపడుతూ అలాగే వండుకుంటూ పోవడం కంటే ఒక మంచి జ్యోతిష్యుని కలిసి నా జీవితం ఇలా జరుగుతుంది ఏమిటంటే దాని ఒక మార్గం చూపెడతారు కదా. జ్యోతిష్యం మానవాళికి ఉపయోగపడే గ్రంథాలు అవన్నీ. ఏదో ఊసుపోని మాటలు కాదు. 1000 సంవత్సరాల నుంచి ఎంతోమంది పాటించారు, సక్సెస్ఫుల్ అయిపోయారు. ఒక థీరీగా ఉంది, ఒక పద్ధతి ప్రకారంగా ఉంది. దాన్ని ఆరాధించి దాన్ని కనుక తెలుసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఎవరి జీవితాల్లో అయినా కానీ ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వారి జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలి. వారి జాతకంలో ఆరోగ్య సమస్యలు ఎవరైతే ఉంటారో, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో, దానికి వారి జాతకంలో లగ్నం నుంచి 8, 6, 12 స్థానాలు దుస్థానాలు, ఆ స్థానాలు కనుక మనం చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. 8 ఆయుష్ స్థానము, 6వది రోగస్థానము, 12 మరణస్థానం. ఈ 3 స్థానాల యొక్క గ్రహాధిపతులు ఎక్కడ ఉన్నారు, వారి యొక్క దశ అంతర్దశలు ఏమి నడుస్తున్నాయి, గోచార రీత్యా ఎలా ఉంది, ఈ 3 కనుక వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఆ లోపాలు కనుక తెలుసుకొని దాని యొక్క గ్రహాన్ని ఆరాధన చేస్తే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయండి. ఇక భగవంతుడు కూడా చేయలేంది, డాక్టర్ చేయలేంది ఎవరు చేస్తారండి? 100కు 100% మీకు విజయం లభిస్తుంది. ఇక ఆర్థిక విషయానికి వస్తే కష్టపడుతూనే ఉంటాం, డబ్బులు వస్తూనే ఉంటాయి, ఖర్చు అయిపోతూ ఉంటాయి. మరి దాన్ని ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే పొదుపు చేద్దామని అనుకుంటాం కానీ అవి పొదుపు నిలబడదు. ఏదో విధంగా ఖర్చు అయిపోయి జేబులో రూపాయి లేకుండా ఉంటుంది. కొంతమందిని గమనిస్తే రోజు 2000, 1500 సంపాదిస్తారు. తెల్లవారి బయటికి వెళ్ళే ముందు జేబులో ₹1 కూడా ఉండదు. కొంతమంది ₹1,00,000 జీతాలు ఉంటాయి, కానీ ఎప్పటికీ అప్పులే. ఒకటి చేయి చాపి బ్రతకవలసిన అవసరమే. ఇలా ఎన్ని రోజులు జీవిస్తారు? దాన్ని ఒక మంచి పరిష్కార మార్గాన్ని తీసుకొని పోతే బాగుంటుంది కదా. దాని గురించి ₹1000 వెచ్చించమని చెప్పట్లేదు కదా. ఏదో మోసం చేయాలనే ఉద్దేశం కాదు కదా. సరిగ్గా మీరు కనుక మీ జాతకాన్ని పరిశీలింప చేసుకుంటే, అంటే ఎవరి జాతకంలోనైనా కానీ ఆర్థిక విషయాలను చూపెట్టేవి 2 ఉంటాయి. ఒకటి 2వ స్థానం ధనస్థానం, అది వాక్కు స్థానము, ధనస్థానం, కుటుంబ స్థానం. 11వ స్థానం
లాభస్థానం. అది కనుక సరిగా ఉండి 5వ స్థానం ఇంటెలిజెన్స్, జ్ఞానానికి సంబంధించింది, చాకచక్యానికి సంబంధించింది. 2, 5, 11 స్థానాలు అక్కడ ఏమైనా తేడా ఉందా? దాని దశానాథుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఏ దశ నడుస్తుంది? ఆ దశానాథుడు ఏమైనా నీచపడ్డా? లేదా నీకు 5వ ఇంట్లో కానీ 2వ ఇంట్లో కానీ నీచగ్రహాలు ఉన్నాయా? ఈ 3 విషయాలు తెలుసుకొని కనుక దానికి సంబంధించిన ఆరాధన చేస్తే, ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని కానీ, లేదా ఆ గ్రహానికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళి కానీ, లేదా ఆ గ్రహానికి సంబంధించిన ఒక యంత్రాన్ని తీసుకొని కానీ, లేదా ఆ గ్రహానికి సంబంధించిన ఒక రత్నధారణ చేసి కానీ చూడండి. పోయిందే ఉందండి అందులో నష్టం. ఒక గుట్టకు దారం కట్టి గుంజుతున్నాం, వస్తే గుట్ట లేకుండా దారం అనుకోండి. నన్ను నమ్మండి. ఆ విధంగా కనుక ఆరాధన చేస్తే ఖచ్చితంగా వెసులుబాటు అవుతుంది. పూర్వకాలం నుంచి మహర్షులు మనకు అందించారు రత్నధారణ. ఉంగరాలే కానీ లాకెట్లే కానీ అది పెట్టుకోండి, అద్భుతంగా ఉంటుంది. పోయి అందానికి అందంగా ఉంటుంది, మీ జీవితం వెలుగులోకి వస్తుంది. రాహు సరిగా లేకపోతే మానసిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటాం. ఏ సమస్యలు ఉండవు, కానీ మానసికంగా బాధపడుతూ ఉంటాం. కేసు కనుక సరిపోకుండా ఉండేది ఉంటే మానసిక ఇబ్బందులు పడుతూ ఉంటాం. రాహు వల్ల అనుకోని కష్టాలు వస్తాయి సరిగా లేకపోతే. ఇకపోతే శని సరిపోలేదనుకోండి, శని ఏడాదిన్నర శని కానీ అష్టమ శని కానీ ఇవి కనుక ఉండేది ఉంటే మీకు అనారోగ్య సమస్యలు బాగా వస్తాయి. ఎముకల జబ్బుల నుంచి మొదలు పెట్టుకుంటే రకరకాల వ్యాధులు వస్తాయి. 8, 6, 12 స్థానాలలో పంచగ్రహాలు కనుక లేకుండా ఉండేది ఉంటే చాలా ఇబ్బందికరంగా దీర్ఘకాలికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. దాన్ని సరి చేసుకుంటే సరిపోతుంది. జ్యోతిష్యము నీ యొక్క నష్టాన్ని చూపెట్టింది, దానికి పరిష్కార మార్గాన్ని కూడా తెలియజేసింది. ఊరికే ఏదో నీకు సవాల్ విసిరేసి ఊరుకోలేదు. అది దీన్ని ఇలా చేయండి సరిపోతుందని చెప్పింది. ఎంతోమంది జీవితాలు, ఎంతోమంది ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, వారికి సలహాలు ఇచ్చి వారందరూ కూడా గురుగారు మేము బాగున్నామన్నారు. నేను కోట్ల రూపాయలు సంపాదించానని అది చెప్పట్లేదు. మా కుటుంబం బాగా ఉంది గురుగారు, మేము పూర్వం కంటే ఇప్పుడు బాగా ఉన్నామని చెప్పాను. ఏదో గప్పాలు చెప్పేసి నన్ను కలవండి, కలిస్తే కోట్ల రూపాయలు సంపాదిస్తారని నేను అనను. నా వల్ల ఇంత కుటుంబం నిలబడ్డా సరిపోతుంది, నా వల్ల ఇంత ఆరోగ్య సమస్యలు తీరినా సరిపోతుంది. కాబట్టి మీకేదైనా జాతక సమస్యలు కానీ, ఆర్థిక విషయాలే కానీ, ఇంకా ఇతరాతర ఉద్యోగ విషయాలను కానీ ఉంటే, జాతకం ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు చేయండి. నీకు ఖచ్చితంగా సలహాలు ఇచ్చి మిమ్మల్ని అభివృద్ధిలోకి తెస్తాను. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం అండి.